హైదరాబాద్లోని నారాయణగూడలో అనుమతి లేకుండా అకాడమీ పేరుతో తరగతులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని ఏఏఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ అధికారులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోకుండా దాటవేసే ప్రయత్నం చేశారని ఏఏఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. విచ్చలవిడిగా అనుమతులు లేకుండా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలలో పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థలు ఎలాంటి అనుమతి లేకుండా షేర్లింగంపల్లి చంద్రతాండాలో ఒకే భవనంలో పాఠశాల, కళాశాల, ఐఐటి అకాడమీ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు వారి తల్లిని మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రతాండలో ఉన్నటువంటి నారాయణ వారాహి భవనం ధర్నా చేసినప్పటికీ రంగారెడ్డి జిల్లా డిఓ, డిఐఓ అధికారులు పట్టించుకోకుండా అనుమతి లేని చెప్తున్నారు తప్ప ఈ యొక్క పాఠశాల, కళాశాల అనుమతి లేనటువంటి ఐఐటి అకాడమీ సీజ్ చేయకుండా ఇలా వీరికి వత్తాసు పలుకుతున్న పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతా ఉంది. ఈ పాఠశాల, కళాశాల భవనంలో యథేచ్ఛగా పుస్తకాల వ్యాపారం చేస్తూ ఈ అడ్మిషన్ ఫీజు పేరు మీద కూడా వేలాది రూపాయలు, ఫీజుల పేరు మీద లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తూ ఇలా నారాయణ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి విద్యార్థులు తల్లి లక్షల రూపాయలు రక్తం తాగిన ఫీజులు తాగుతా ఉన్న, అనుమతి లేని భవనాలు నిర్వహిస్తా ఉన్న, అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తా ఉన్న అధికారులు పట్టించుకోకుండా వీరికి వత్తాసు పలుకుతూ మొద్దు నీతిలో వీళ్ళు ఇచ్చేటువంటి మామూళ్ల మత్తులో మునితెళ్తా ఉన్నారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వెంటనే అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు కాబట్టి వెంటనే నారాయణ విద్యా సంస్థ చైర్మన్ నారాయణ గారిని అరెస్ట్ చేసి అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నటువంటి, పాఠ్య పుస్తకాల వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నారాయణ పాఠశాలను సీజ్ చేసే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం అయిపోదు. తెలంగాణ రాష్ట్రంలో నారాయణ పాఠశాలకు ప్రభుత్వం ఎలాంటి వత్తాసు పలకకుండా అనుమతి లేని నారాయణ పాఠశాల, కళాశాలను గుర్తించి వాటి పేరు బహిర్గతం చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ విద్యా స్కూల్లోనే పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన రాష్ట్ర వ్యాప్తంగా అఖిలవాద విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. షేర్లింగంపల్లి మండలంలోని చంద్రతాండలో ఉన్నటువంటి నారాయణ ఐఐటి అకాడమీ పేరు మీద ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాంపస్ కి ఎటువంటి అనుమతి లేకపోయినా ఎంఈఓ నుండి, డిఈఓ నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు అందకుండా ఈరోజు యథేచ్ఛగా ఈరోజు పాఠశాలను నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అధిక ఫీజులు తీసుకుంటూ పాఠ్య పుస్తకాలు అమ్ముతూ అదేవిధంగా స్టేషనరీ అమ్ముతూ ఈరోజు యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు విద్యాశాఖ అధికారులు దేనికి ఉన్నట్టు? ఈ యొక్క పాఠశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నా ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? విద్యార్థి సంఘంగా మేము విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ పైన వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూల్లోనే పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన రాష్ట్ర వ్యాప్తంగా అఖిలవాద విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో